ఆకాశవాణి శ్రవ్య సౌరభాలు అలనాటి నాటకాలు పానుగంటి వారి సాక్షి నాటకం ధారావాహిక మూలం కీర్తిశిష్యులు పానుగంటి లక్ష్మీ నరసింహారావు. రేడియో నాటకీకరణ కీర్తిశిష్యులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. నిర్వహణ పాండురంగ. సహకారం కెవి నరసింహారావు. వినండి పానుగంటి వారి సాక్షి నాటకం ధారావాహిక రెండవ భాగం. వచ్చావా నాయనా, బుద్ధిమంతుడి. నేను లేపనం సిద్ధం చేశాను. నువ్విచ్చిన సరుకులలో కొంత చిట్టాముదం మిగిలిపోయింది. చిక్కులేదు, మరో ప్రయోగంలో వాడవచ్చు. పద, ఆశ్రమం వెనక వైపు మొండిగోడ దగ్గరికి పద. ఎందుకు? అక్కడైతే ప్రయోగం గోప్యంగా ఉంటుంది. ఇదిగో లేపనం. స్వామి, మీరు చెప్పిన విధంగా లేపనాన్ని నా కాళ్ళకి బాగా రాసుకున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? దైవధ్యానం చేసుకో. పోవలసిన ఊరు తలుచుకుని ఎగురు. అది ఆ మొండిగోడ మీద నిలబడు. స్వామి, నాకే ఒకనొక తురుష్క నగరం పోవాలంది స్వామి. చెప్పకో, తలుచుకుని ఎగురు. అద్దిగది. అరే, ఈ మనిషి ఏమయ్యాడు? కనపడడే. నా కళ్ళు చిరతలు కమ్మలేదు కదా. ఎక్కడిదా మూలుగు? ఇదిగో గోడ పక్క గాలి కింద నుంచే. ఇంకెవరు? మనవాడే. అమ్మమ్మమ్మమ్మ, ఏమి అవస్థ నాయనా. నిశ్చలాంతరంగా నీకు కుదరలేదు. అయినా మన దేవతలు నిన్ను తురుష్క నగరం వెళ్ళనిస్తారు అనుకోవడమే జరిగిన పొరపాటు. పరమహంస క్రియాయోగం నీకు పనికిరాదు. ఏం చేస్తాం? మిగిలిన చిట్టాముదం నీకు తగిలిన గాయాలకు రాస్తాను. ఎవ్వరికీ చెప్పక నెమ్మళంగా నిష్క్రమించు. అరవద్దు. కప్చు కప్చు. వీడెవడో చూస్తే ఘోటక బ్రహ్మచారిలాగా కనబడుతున్నాడు. ఇతగాడెవరో పరిచయం చేసుకుని మచ్చిక చేసుకుందాం. నాయనా నరోత్తమా, ఇలారా. అరే, నా పేరు మీకెలా తెలిసింది? మీరెవరో సిద్ధయోగి అయి ఉండాలి. అవును, నరోత్తమత్వానికి మొదటి లక్షణాలు కండబలం, మొండితనం కదు నాయన. నువ్వు బండగా కనిపించినా వాంఛలు మెండుగా కలవాడివి. మనలో మన మాట, నీకు స్త్రీవాంఛ బలవత్తరంగా ఉందా? ఉన్నదే అది, ఉన్నదే అది. పెళ్ళి అవ్వాలే గాని, అవ్వాలే గాని. ఓరి నీ అసాధ్యం కోలా. పెళ్ళైతే ప్రళయమంత భయంకరమైన చర్య ఏదో చేసేలాగా ఉన్నావు. ఇదిగో కొంచెం నెమ్మళించు. 2 ప్రయోగాలు విను. పగటిపూట ఏకాదశిని చంపబడిన తొండనాల్క ఉడుము నెత్తుట మర్దనంబొనర్చి పొడుము చిటికంత పసుపుతో పొందుపరచి కలికమును వేయ లొంగని కాంత లొంగు. లొంగు. తొందరపడకు, ఇంకోటి కూడా ఉంది, విను. పేడ పురుగుల నెండలో పెట్టి దంపి తెల్ల జిల్లేడు సొత్తుతో త్రిముఖి అయిన బొమ్మ జముడు నూగున గూర్చి పొలతికి వడల చందనముతోడబూయ స్త్రీజయము నిజం. శ్రీజయం, శ్రీజయం అని చార్వాకుడు రచించిన మదన మార్తాండంలో వశీకరణ కిరణ ప్రయోగంలో ఉంది. చిత్తం చిత్తం. కానైతే మొదటిది కలికం, రెండోది పూత. నీకేది సాధ్యమో చెప్పు. చిత్తం చిత్తం. కలికం కాసంత సూక్ష్మమైన పని, శ్రమ అధికం. గంధం పూత స్థూల కార్యం. నా బుద్ధికి ఇదే మంచిదిగా ఉంది. ఆడమనిషి క్యారుమన్నా గోలుమన్నా లక్ష్య పెట్టకుండా కలయిబడి పూసేస్తాను. నాయనా నరోత్తమా, ఇది స్త్రీ వశీకరణ వ్యవహారం. జాగ్రత్త.
ఇదిగో ఇదివరకే గంధం సిద్ధపరిచి ఉంచా. ఏదే ఏదే ఓ, ఇప్పుడు మూసేస్తా. ఓ, ఒరే, 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 నాయనా. వీడి ఉరుకు నడుం బిగింపు చూస్తే శవవాహకుడి తీరుగా కనిపిస్తున్నాయి గాని శృంగారం జాడలు కనిపించటం లేదు. వీడి ప్రయోగం అదృష్టం ఎలాగుందో. స్వామి ఓ, వచ్చాను. ఏం చేసుకొచ్చావు నరోత్తమా? స్త్రీ వశీకరణకేమి గాని ఆ? తగుపాటి ధన వశీకరణ వైద్యుల తృప్తి. ఓరి బొండ పీనుగా, ఇంతకీ ఏం జరిగిందో పూర్తిగా చెప్పు నాయన. ఆ, మీరిచ్చిన గంధం తీసుకుని వేశ్యల వీధికి పోయాను. ఆ, చేతిలో తలతలతో మీద ఇత్తడి చెంబుతో ఒక ఆమె నూనె గారి గురించి సవిలాసంగా వస్తోంది. ఓ, ఆ ప్రశస్తమైన పుణ్యకాలం ఊరికే పోకూడదని తలచి వెనకనే వెళ్ళి ఓ దాడి చేశాను. ఆమె రవి కంచుకి నడువు కట్టుకి మధ్యలో గల్దాలి గట్టిగా రాశాను. దాని సిగదరగా అది ఒక్కసారి కంగారు పడి తిరగబడి ఆ ఇతర చెబుతో నన్ను మొత్తెళ్ళి నా ఎడంచి గూడు జారింది. సరి చేయించుకునే సంగతి చెప్పిపోరాను వచ్చాను. సరి సరి, మరి ధనవశీకరణం అన్నావేమిటి నాయన? అదా ఈ పెరుగులాటలో ఆ, ఆమె నూనె కొనటం కోసం కావాలి జాకెట్లో దాచుకున్న డబ్బులు జారిపడ్డాయి. వాటిని దొరకబుచ్చుకున్నాను. నాయన, విలాసంగా చందన చర్చ చేయమని నేను చెబితే వెర్రి కుక్క పీకినట్టు ఎందుకు చేశావయ్యా? అయ్యా ఆ, నేనేం చెప్పుకోను. గాబరా చూసేసరికి గాబరా పుడుతుందండి బాబు. అంతే, నీకదే ప్రాప్తం. సెలవు తీసుకో. అంతేనా? తీసుకో. నాయనా, పురోహిత పుత్రుడిలా ఉన్నావు. ఇటురా. అవునండి, నా పేరు యాజీ. చూడు యాజులు, నీకు రాజధనం ఏమైనా సిద్ధిస్తోందా? ఏం సిద్ధించడమో స్వామి. మా తండ్రి గారిని ఉద్యోగంలో నుంచి పీకేశారు. ఆ ఉద్యోగం అయినా నాకు ఇప్పించమని రాజావారిని వేడుకుంటున్నాను స్వామి. వారు చూస్తా ఉన్నారు, ఆలస్యం అవుతోంది. మీ తండ్రి గారి పౌరోహిత్యం ఎందుకు పోయింది? రాణి గారికి సీమంత మహోత్సవం జరుగుతూ ఉంటే మా తండ్రి పొరపాటుగా కేశఖండన మంత్రం చదివాడు స్వామి. అది మొదలు రాజావారు కోపించి మా తండ్రిని కోటలోకి రానేయడం లేదు. ఆగక్కడ. రాజవశీకరణానికి నేను ఏదైనా చేస్తే నీకిష్టమేనా? మహాప్రసాదం స్వామి, అంతకంటే ఏం కావాలి శాస్త్రి గారు? అయితే విను. నేను చెప్పే తంత్రం సునస్సేఫుడి రచించిన సర్వసాధన నిక్షేప ప్రకరణంలో రాజపద్ధతి గురించి చెప్పినది. ఓహో. బల్లితోక ఉడుత చెవి, పాము కుబుసమొడ్గు వేరు, జంబూకదంతం ఉల్లిపొట్టు, రాసభపు జూలు వెంట్రుక, రాగి మురుగునందు నిచి పూన, రాజవశ్యంబు నిజము. ఈ ప్రక్రియలో సిద్ధం చేసిన కడియం నా దగ్గర సిద్ధంగా ఉంది. నీ చేతికి తొడుగుతున్నాను. నువ్వు చెయ్యవలసిందల్లా రాజావారికెదురుగా నిలబడి వారి దృష్టి నీపై పడే సమయంలో మురుగును వారినే చూస్తూ కదిలించు. ఇక నీకు తిరుగులేదు. మహాప్రసాదం. సెలవు శాస్త్రి గారు. విజయోస్తు.
ఐగురో ఏమిరా? యాజులు గారికి కాళ్ళు చేతులు ఎరగొట్టేశారంటండే. ఓరి నీ ఇల్లు బంగారంగాను. అదే అతగాడేం చేశాడు? తమ్మురో మురిగేదో చేతికి తొడిగారంట కదండి, అదేసుకుని సరాసరి కోటలోకి వెళ్ళారంటండి. మొదటి దవ్వారం కాడనే ఏనుగుల్ని సొత్త పరివారంతో పాటు రాజావారు కనిపించి యాజులు గారిని చూశారంటండి. ఈయనేమో ఆరి సూపులో సూపు కలిపి 3 సార్లు కుడి చేతి మురుగును పైకి లాక్కున్నాడంటండి. తర్వాత ఏముందండి, దాంతో రాజావారు రొసరసలాడి తీసేసిన పురోహితుడు గారి కొడుకు తమ మీద కొట్టానికి వస్తాడా అని బంట్ల చేత పడలాగి తన్నించాడంటండి. శ్రీహరి శ్రీహరి, ఇంకా చెప్పకు నాయన. సాయంకాలం నేనొచ్చి పరామర్శిస్తానని చెప్పు. చిత్తం వెళ్ళు. ఆయ్ శిష్య, మీకు గుండె ధైర్యం ఉందా? ఇదేమిటి రోయ్, నేను అడగవలసిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావు. మీరు సిద్ధ గురువులు, నేను సాధకుణ్ణి. తిరస్కరణీ విద్య. నేను అదృశ్యమైపోయి నాకు కావలసిన పనులు చేసుకోవటానికి వీలుగా తంత్రం చేయగలరా? వెతకబోయిన తీగలాగా తగిలావురా శిక్ష. కూర్చో చెబుతా. తిరుగుళ్ళన్నీ తిరిగి చెయ్యరాని జీవహత్యలన్నీ చేసి ఇదిగో ఈ సీసాలో తైలం తయారు చేశాను. నువ్వు ఒంటికి రాసుకుంటే ఎవ్వరికీ కనబడవు. దీని ప్రభావం 2 యామాల వరకు ఉంటుంది. నేను దీనిని రాసుకొని 2 యామాలు మీ దగ్గరే కూర్చుంటాను. అప్పటికీ మీకు కనబడకపోతే నిదర్శనమే కదా. ఒరే వెర్రివాడా, ఈ తైలం రహస్యం ఎరిగిన నా మీద ఈ తైల ప్రభావం పని చెయ్యదు. నిదర్శనం కోసం నువ్వే ఎవరినైనా చూసుకోవాలి. పో. అమ్మా అమ్మా, ఏమిటే ముద్దు నిద్ర? ఇదిగో ఇటు చూడు, ఎదుట ఏమైనా కనబడుతుందా? అబ్బా పోరా, నాకేమీ కనబడ్డం లేదు. అది నిదర్శనం. ఇంకేం కావాలి? ఇంకా సేటు గారింటికి నిరాఘాటంగా పోతా, ద్రోచేసి మూట గడతా. లలా 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 లలా. కర్మ కర్మ. ఆ శిష్యుడుగాడు సేటుగారింట్లో పడి దోచింది మూట కడుతూ ఉంటే సేటు తల్లి వాడి మీద పీట విసిరేసిందిట. తాను అదృశ్యంగా ఉన్నాననుకుంటున్న వీడు ఆమెను గట్టిగా కొట్టగా చనిపోయిందిట. ఈ గలభాకు నిద్రలేచిన సేటు రక్షకభటుల్ని పిలిపించి వీడిని కారాగారంలో భారేయించాడట. అతడికి అండమాన్ దీవులలో శాశ్వత శిక్ష విధించారట. సిద్ధౌషధ మహిమో ఏమో, ఆర్యావర్త దేశంలో మాత్రం అదృశ్యత అలా సిద్ధించిందనుకోవాలి. నాయనలారా, నేను సర్వజగద్రహస్యసార గ్రంథాన్ని ఎందుకు తగలబెట్టానో అర్థమైంది కదా. జంగాలయ్యా, అయితే తంత్రాలు నిజం కాదంటావు? ఒట్టు వేసి చెబుతున్నా, ఒక్కటి నిజం కాదు. తక్కువ శ్రమతో మహాకార్యాలు సాధించాలని ప్రతి మనిషికి ఉంటుంది. ఏ వస్తువులో ఏముందో, ఏ వస్తువులు వింతగా కలిపితే ఏ శక్తి పుట్టుకొస్తుందోనని వెర్రి జనాన్ని వేధించే చాపల్యం ఇది. ఇలాంటి అజ్ఞానం మన దేశంలో మాత్రమే కాదు, రోమను దేశంలో కూడా ఇవి పుష్కళమే. అపూర్వ యోగాలలో హేతు పరీక్ష వ్యర్థం, యథోచిత నిందే మందు. జంగాల శాస్త్రి, సంపితివి గదయ్యా. ఈ ప్రయోగాలన్నీ నువ్వు చేసినట్లు చెబుతుంటే ఇతడికి వెర్రి ఎప్పటి నుంచా అనుకున్నాను. నీ చమత్కారం, కొసమిరుపు అర్థమైనాయి. దేవుడు నీకు మేలు చేయుగాక. నా సంగతి సరే, నేను మొండివాణ్ణి. ప్రజలు ఈ మూఢత్వంలో పడకుండా వారికి మేలు జరుగుగాక.
నువ్వు 100 కాదు 1000 చెప్పు జంగాల శాస్త్రి. ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అని గ్రహించి గోచిపెట్టు కూర్చుని పోయాడా వేమన్న గారు. ఎంత దెబ్బతిని ఆ మొక్కనుంటాడు. బొర్రయ్యా, నీకు బుద్ధి మందగించిందయ్యా. పోరు ఏదైనా ఇద్దరి మధ్య భేదాభిప్రాయానికి సంకేతం. అది నిజమయ్యా శాస్త్రి. నేను ముక్కు పొడుం పేల్చడం మానకపోతే కొంపకి అగ్గి పెట్టేస్తానంది నా ఇల్లాలు. ఆ కంపు భరించలేక మరి ఏం చేస్తుంది? కాలాచార్యులు ఎంత మొండి ప్రాణైనా కట్టుకున్న భార్యతో ఘర్షణకు దిగే తెలివి తక్కువ వాడు మాత్రం కాదు. కష్టం తోస్తే కొంప కాల్చేయి, నేను నడివీధిలో హాయిగా నిలబడి పొడుం పీల్చుకుంటానని ఉంటాడు. ఇంక ఊరుకోండి, సాక్షి ఏదో పత్ర సంపుటిని చేత్తో పట్టుకొస్తున్నాడు. జంగాల శాస్త్రి, ఓ కవిగారు చిత్రమైన ఉదంతం రాసి పంపాడు. చిత్రం అంటే ప్రతి ఇంటా నిత్యం జరిగేదే అనుకో. ఏ ఉదాసీన భర్తతోనైనా ఇంటి ఇల్లాలు చేసే పూరే ఇది. చదివితే పెద్ద మేలుకొలుపులాగా అనిపించి మీ అందరికీ వినిపిద్దామని తెచ్చాను. పూసగుచ్చినట్లు ఒక అంతఃపుర ఉపన్యాసంలాగా రాశాడు. అందులో సంగతి సందర్భాలు ఏమిటంటే, ఏమండి ఏమండోయ్, మిమ్మల్ని ఉత్తరం వచ్చిందా? మనం ఇంకా రాయనే లేదు కదే. ఉత్తరం ఏమొస్తుంది? ఎప్పుడు ఒకటే గోల. నాది గోల? అవును గోలే. యావే ఆడపిల్లలిద్దరికీ పెళ్ళిడొచ్చింది, సంబంధాలు చూడండోయ్ అని 6 మాసాలుగా చెవినీళ్లు కట్టుకుని పోరుతున్నాను. నీకు చీమ కుట్టినట్టయినా లేదు. ఎందుకీ అశ్రద్ధో తెలీదు. ఆడదాన్ని నేనెంతకని దేవుళ్ళాను. ఏం చేయమంటావే? ఏం చెయ్యమంటానా? పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు చేసి మనం ప్రజల్లో పడదామంటాను. ఎక్కడ చూసినా కట్నం కట్నం. ఈ రంది నానాటికి పెరిగిపోతోంది. అంతంత లీసు కట్నాలు మనం ఎక్కడి నుంచి తేగలం? తగిన సంబంధాలు కావాలనుకున్నప్పుడు కట్నాలు ఇవ్వకపోతే ఎలా? మనం ఒక్కళ్ళమే ఇస్తున్నావా? లోక రివాజ్ అలా ఉంది. మరి రివాజులు సర్లేవే, మన దగ్గర అంత డబ్బేది? పుట్టిన ఇన్నాళ్లకు పురుషుడు యజ్ఞం చేశాడన్నట్టు మనం కాపురం మొదలెట్టిన 20 ఏళ్లకు కూడా పుట్టిన బిడ్డలకు శుభకార్యాలు చేయాలంటే సొమ్ముకు తడుకోవలసిన దుర్గతి పట్టాలా? మీరు నెలకి 100లకు సంపాదిస్తున్నారని చెప్పుకుంటున్నారు. జమీందారీ వేద్యాల్లో వేలకు వేలు పుచ్చుకుంటున్నారని పేరు మోగిపోతుంది. ఆ సంపాదనంతా ఏం చేస్తున్నారు? సంపాదిస్తే ఇంత దాకా కూర్చుందా ఏమిటి? ఉండక ఏమైంది? ఇంట్లో వెండి అన్నం బంగార పప్పు తింటున్నావా ఏమిటి? ఆడపిల్లలిద్దరికి మెళ్ళో పట్టుమని నానుపోచైనా లేదే. నా సంగతి సరే సరి, మెళ్ళో పసుపు బొందు పోన్లేండి. నా సంగతి ఎందుకు? మీరు పిల్లలు చల్లగా ఉంటే చాలు. ఆపవే నీ పురాణం. ఈ పట్నంలో 10 ఏళ్ల బట్టి కాపురం చేస్తున్నావా లేదా? వా, అద్దె కొంపే గాని సొంత ఇల్లు అనే మాటైనా ఉందా? పోనీ మాన్యపు కొండలు మూలుగుతున్నాయా అంటే ఇంతవరకు ఏమీ లేవు. సంపాదించనక్కర్లేదు పోనివ్వండి. పాతవి కొంపలో ఉన్నవైనా నిలబెట్టుకునే ప్రయత్నాలైనా చేస్తున్నారా? నన్ను ఈ కేసు గురించి చదువుకోనివ్వవా? ఉండండి, మీ పూర్వార్జిత మాన్యం మీద తనఖాయినా విడిపించారా? పోనివ్వండి, వడ్డీ అయినా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇస్తున్నారా? ఏం మాట్లాడరు? నువ్వు ఆపితే కదా నేను మాట్లాడటం. ఖర్చుల మీద ఖర్చులు, ఎక్కడిది డబ్బు? అయితే కనీసం వడ్డీ కూడా పారేయడం లేదన్నమాట. ఇంకెందుకు వచ్చిన సంపాదనండి? ఎక్కడెక్కడి సంపాదన కింగండుకో బిల్లులకే చాలదయ్యే. ఎంత రాబడైనా సుగుణ విలాస సభలో నాటకాలకి, మౌంట్ రోడ్ లో సినిమాలకి చాలదయ్యే. ఇవాళ నీకేమొచ్చిందే కాల్చుకు తినేస్తున్నావు? చిచ్చి, ఈ కొంపలో శాంతి లేదు. నాకు శాంతి లేకనే అఘోరించటం తెలిసిందా? నా తల పగిలిపోతుంది. మీ లీలలు ఇంకా చెప్పనా? సెలవు రోజు వస్తే డబ్బు పెట్టి చీట్లాట ఆడటం లేదు. వేసవి కాలం వస్తే చాలు నీలగిరి కొండల మీద నివాసాలా? ఇది చాలక పార్క్ షోలా, ఫ్లవర్ షోలా, నా పిండా కూడా నల్లమ్మడుగా, ఇంట్లో వెంగల్ లంకణాలా, దే అంజలిస్ లో డిన్నర్లా, ఇన్సూరెన్స్ పాలసీ చెల్లించకపోయినా బిలియర్డ్స్ లో బిల్లలు తప్పవు కదా. అను అను, నీ కడుపు మంట నీది అనటానికి సిగ్గుపడాలండి. పిల్లలందరికీ పడుకోవడానికి మంచాలు, కప్పుకోవడానికి మంచి దుప్పట్లు చూడలేకపోయారు. మీకు మాత్రం బోలే డబ్బు పోసి వార్డ్రోబ్లా. పిల్లలకి కట్టుకోవడానికి మంచి బట్టలు లేనప్పుడు మీకు సన్స్లేష్లు, వజ్జీలు, స్మాల్ ఫ్రాకులు ఎందుకివి? మనమేమన్నా రాజులమా, మహారాజులమా? పట్నంలో పరువున్న లాయర్లమే. అబ్బో పరువు! కక్షిదారుడు గడప తొక్కితే తప్ప మన ఇంట కడవ పొయ్యి మీదకెక్కదే. మాట అంటే మీకు కోపం గాని, మీ నాన్నగారే గనక మీ తీరును ఖర్చు చేసి ఉంటే
అంత ఆస్తి సంపాదించి మిమ్మల్ని మీ తమ్ముళ్ళని MA BL వరకు చదివించి ఉండగలిగేవారేనా? అంత దాకా ఎందుకు? మా నాన్ననే చూడండి, మీరు మొహం చిట్లించినా సరే ఏం బాధలేదు. ఆయన 5 కూతుళ్ళకి కోలాహలంగా పెళ్లి చేశాడు, అడిగిన కట్నాలు ఇచ్చాడు. మీకు జ్ఞాపకం లేదు కాబోలు, పెళ్లినాటి కట్నం కాక లా లైబ్రరీకి 1000 రూపాయలు ఇస్తే తప్ప ముహూర్తానికి రానని మూతి బిగించు కూర్చుంటే, ఇప్పుడు అల్లుళ్ళ కట్నాలు అనేసరికి ముందు వెనకలు ఆలోచిస్తున్నారా? మీనమేషాలు లెక్క పెడుతున్నారా? జమా ఖర్చులు చూసుకుంటున్నారా? మీ నాన్నకేమే బోలెడుంది, కట్నాలు ఇస్తాడు, కానుకలు ఇస్తాడు. మా నాన్నకి భాగ్యం ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? మీలా దోసెళ్ల కొద్దీ సంపాదించలేదే. ఆయనకి జమీందారీ వ్యాజ్యాలు లేవు, హస్తలాఘవం లేదు. ఆయనకున్నదల్లా 20 ఎకరాల పొలం. భూదేవి నమ్ముకున్నాడు, ఒకరెవరికి ద్రోహం తలపెట్టలేదు. ఆ భూదేవే ఆయన్ని తల్లిలా కనిపెట్టి చూస్తుంది ఇప్పటికి. ఇప్పటి సిల్క్ గౌన్లు, జోలు జాకెట్లు మేము ఎరక్కపోవచ్చు కానీ ముతక మేలు కమ్మి చీరలు మాకు సమృద్ధిగా ఉండేవి. మా బాగా చెప్పావు. వట్టి పల్లెటూరు మేడల్లా బతికితే అంతా మిగులే. పట్నం కొనేసి నీ పేరు రాసేద్దును. ఓయబ్బో దజ్జ, మాటలకి కోటలు దాటించచ్చు. అదీగాక మా కాలంలో ఐస్ క్రీంలని, ఫ్రూట్ సలాడ్లని, చాక్లెట్లని, పెసరట్ పలావులని, గత్తర్లని, గప్చిప్లని మేమెరగం. పొలంలోనో దొడ్డిలోనో ఏది పండితే ఆ కూరగాయలతోనే భోజనం. పోలికలు చెప్పకు. ఇప్పటి సంపాదనలు వేరు, ఖర్చులు వేరు. పోనీ మీరన్నదే నిజం. అప్పటి వాళ్ళ సంపాదన కంటే మీరిప్పుడు ఎక్కువే సంపాదించవచ్చు. రాబడికి ఖర్చుకి ఏమైనా జమా జాతరా ఉన్నాయా? సంపాదన, పేరు, హోదా ఇవన్నీ ఉన్నందుకు, ఇంత హోషుగా బ్రతుకుతున్నందుకు పిల్లల పెళ్లి దగ్గరికి వచ్చేసరికి పట్టుమని 10,000 కావాలంటే లేవయ్యే గుక్కిళ్ళు మింగుతున్నారు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటే నీ ధోరణి? నా కోసం, సోషల్ స్టేటస్ కోసం తప్పనిసరిగా ఏవో లోక సంగ్రహార్థం కొన్ని ఖర్చులు పెడుతుంటే ఇంత పురాణం వల్లిస్తావా? కుటుంబాన్ని పట్టించుకోవటం లేదని ఎద్దేవాకు దిగుతావా? నేనే గనక ఈ హోదా హోషు చూపించకపోతే మన గడపనెక్కే కచ్చిదారెవరే? జమీందారీ వాద్యాలెక్కడిదే? రాబడిని బట్టే ఖర్చు, తిరిగి ఖర్చును బట్టే రాబడి. మీ నాన్న కాలం, మా నాన్న కాలం అంటూ పోలికలు తెచ్చి జడిపించి నన్ను ఉడికించానని మురిసిపోతున్నావేమో. నీ మురుపు వట్టి అజ్ఞానం. వెనకడి వాళ్ళదేవో బతికేనా? పొలాల్లో సర్వేరాళ్ళకి వాళ్ళకి తేడా ఏముంది? ఒక నాగరికత పాడ, ముద్దు నూలు గుట్టలు, మురికి వాకిళ్ళు, ఇరుకు గదులు. ఏం బతుకులే వాళ్ళవి? ఒక వెలుగా వికాసమా? ఒక చదువా సంధ్య? నాగరికత నానాటికి మారుతుంది. కొన్ని వస్తాయి, కొన్ని పోతాయి. పోయేవన్నీ గొప్పవని, వచ్చే మార్పులన్నీ భేషజాలని అనుకోవటం మూర్ఘత్వం కాకపోతే మరేమిటే? నువ్వు నాలికి పిక్కోనంటే ఒక్క మాట చెప్పనా? వెనకడి తరం వాళ్ళు పిల్లల్ని కన్నారు అంతే, పెంచలేదు. మాపోటి గాళ్ళం మేమంతా మేము పెరిగాం, చదువులు చదివాం. పెంచడం అంటే ముప్పొద్దులా తిండి పెట్టి ముతకబట్టలు కట్టబెట్టి పెంచడమా? పెరట్లో చెట్టు, గొడ్డ సావిట్లో గొడ్లు కూడా పుట్టి పెరుగుతాయి. ఆయుష్యుండి బతికినమని బతికాయి. బతికినంతమంది బతికారు, లేని వాళ్ళు చచ్చారు. ఏదో మనస్సులో పెట్టుకుని కుళ్ళిన మాటలు మాట్లాడు. పిల్లల పెళ్లి గురించి నీకెంత దిగులుందో నాకు అంతకు రెట్టింపు దిగులుంది. చూద్దాం, తొందరపడితే పెళ్లిళ్ళు అవుతాయా? ఆహాహా, ఎంత పాఠం చెప్పారండి. నయం, ఇన్నాళ్లకైనా నోరు విప్పి మనసులో మాటలన్నీ వెళ్ళగక్కారు. విన్నవాళ్లు తరించవలసిన మాటలు కదా. నేను మాట్లాడిన మాటలు కుళ్ళిన మాటలా? రాత్రి పగలు కష్టపడి సంపాదించి చీము నెత్తురు కూడబెట్టినట్టు కూడబెట్టి పిల్లలకేం లోటు కలుగుతుందోనని పరితపించి పిల్లల సుఖం చూసిన తర్వాతే తమ సుఖం చూసుకొని ఎంతటి ఒడిదుడుకులు కలిగినా నిలదొక్కుని ఒకళ్ళ దగ్గర దేహీ అని చెయ్యి చాచకుండా కాలక్షేపం చేసి ఇల్లు వాకిలి గుల్లా గుట్ర మడి మాన్యం సంపాదించిన పెద్దవాళ్ళు వెనకటి వాళ్ళు మీకు వెగటైపోయారా? వాళ్ళ పొడ మీకు గిట్టడం లేదా? వాళ్ళ మాటలు వింటే మీకు తలనొప్పి, వాళ్ళ బతుకు మీకు వెటకారం. వెనకటి తరం వాళ్ళు హృదయం లేని రాతి విగ్రహాల్లా మీకు కనిపిస్తున్నారు. వాళ్ళని తిట్టడానికి మీ నాలుక చురుకు చూపిస్తుంది. వాళ్ళు మురికి వాళ్ళ బ్రతుకులు గొడ్డు బతుకా? బహుశా నిజమేనేమో. మనలాంటి గొడ్లను కన్నందుకైనా మీ సన్మానానికి వాళ్ళు అర్హులే. నీ వ్యవహారం చాలా దూరం పెడుతుంది. సొరువిచ్చి నాగరికతనిచ్చి మనిషిగా భారీగా గౌరవిస్తున్నందుక ఇటువంటి పేలాపనలు? ఏమండి, వయసులో, చదువులో, నాగరికతలో మీరు నాకంటే తప్పకుండా గొప్పవారే. కానీ మీకు హృదయం లేదండి. నిజం చెప్పండి, పిల్లల మీద మీకు అనురాగం ఉందా? నిజంగా ఉంటే రోజు ఆనంద భవన్లో 4 రూపాయలు ఖర్చు చేయగలరు. అది పిల్లలతో కలిసి ఆరగించిన పలహారమా? పిల్లల మాటే మనసులో ఉంటే మహారాజా రెస్టారెంట్ మర్యాదలు ప్రతిదినమూ స్నేహితులతో పొందగలరా? పిల్లల కడుపు నిండాకే కదా మన మాట చూసుకోవాలి. వాళ్ళ సుఖం తర్వాతే కదా మన సుఖం.
గట్టిగా చెబితే మనకు సుఖం లేకపోయినా బాధ లేదు. నిజం చెప్పండి, మీరు అలా ప్రవర్తిస్తున్నారా? నీ బుర్ర ఈ పిల్లల పెళ్లి యావలో పూర్తిగా చెడిపోయింది. నువ్వన్నట్టే 20 ఏళ్ల మట్టి కాపురం చేస్తున్నాం కదా, నేనేమీ చెయ్యకుండానే సంసారం ఎన్నాళ్ళు నడిచిపోయిందిటే. నువ్వు మాట్లాడే ధోరణి ఎలా ఉందంటే మన పిల్లలు ఆకలితో అలమటించిపోతూ చురుగుగుడ్డలతో వీధిలో అలగాగా తిరుగుతున్నారు అన్నట్టుంది. ఆ పరిస్థితి కూడా రావాలా? మీ కోరిక అదే అయితే అందుకింకా అట్టే కాలం లేదని హెచ్చరించడానికే నేను ఇవాళ తెగబడి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంకా స్పష్టంగా చెప్తున్నాను, వినండి. ఎప్పుడు మీ సుఖం, మీ విందులు, మీ విహారాలు, మీ వేషాలు, మీ విలాసాలు, మీ షోకులేనా? మరేమైనా చరిత్రలో మార్పు ఉందా? పిల్లల గురించిన చింత ఏమాత్రం మీ మనసులో లేదుగాక లేదు. అదే వద్దు. పిల్లలు అంటూ బేదార్పులు మాను. ఎదుగుతున్న పిల్లల గురించి విచారం దీనికి. ఏ జమీందారు దగ్గర 4,000 తేలేకపోతానా, పెళ్ళిళ్ళు చేయలేకపోతానా? చాలండి, 4,000 కట్నాలకే చాలదు. అయినా మీ చేతిలో 4,000 పడేసరికి అట్నుంచి అటే రెక్కలొచ్చి ఎగిరిపోతాయి గాని ఇంటి దాకా వస్తాయా? ఆ పాటి పొదపరితనం, దూరదృష్టి, సంసార బాధ్యత, అభిమానం ఉంటే ఇంతటి కర్మెందుకుంటుంది? ప్రాణం హరించేస్తున్నది. నీలాంటి స్వభావం ఉన్నదాన్ని పెళ్లి చేసుకోకూడదు. ఎలక్క చేసుకున్నాను, అనుభవిస్తున్నాను. నేను అనదలుచుకున్న మాటలు మీరు అన్యాయంగా నన్ను అంటున్నారు. మీలాంటి స్వభావం గల మగ మహారాజు పెళ్లి చేసుకోకూడదు. బ్రహ్మచారిగానో పరమహంసగానో ఉండటం బహుశ్రేష్టం. అన్ని ముచ్చట్లు తీర్చుకోవచ్చును. అంటీ ముట్టనట్టు బతికిచ్చే మనిషికి పెళ్ళా? ఇప్పుడు నీకు వచ్చిన లోటేమిటో? అబ్బే ఏమీ లేదు. మీరు మగ మహారాజు. ఏదో సామెత చెప్పినట్టు జంఝం వల్ల వటుడు, సంశ్లేషం వల్ల విటుడు, పద్మాసనంలో యోగి, పట్టె మంచం మీద భోగి, ఎప్పటికప్పుడే సాగుడు, ఎక్కడికక్కడే విరుగుడు. మీరా? మీకు పెళ్ళామని, పిల్లలని, ఇల్లని పనికిరావు. అదేమిటి అలా మొహం పెట్టారు? అంతా కోపమే. సరి బహు సరసంగా ఉంది. ఆ భర్త ఎవరో సాంఖ్య పురుషుళ్లాగా, తామరాకు మీద నీటి బొట్టులాగా, సంసారంలో వటపత్ర సాయి మాదిరిగా కనిపిస్తున్నాడు. వాదానికి వాదం, భోగానికి భోగం. శహబాష్. రాట్నం మీద నూలు తీసినట్టు ఒకటే ధోరణి, చెప్పు కింద రాయి. ఇంటిలోని పోరు మాత్రం ఈ కథ చూస్తుంటే ఇల్లాల్ది కాదని అర్థమవుతోంది. ముక్కుపొడి సందర్భానికే ఇంటికి అగ్గి ముట్టిస్తానని నా ఇల్లాలంటే మరి ఈ ఇల్లాలు ఇంకేం చేయాలో? ఓ అయ్యల్లో, కలికాలం, మాటకి మాట, కత్తి కత్తి, దెబ్బకి దెబ్బ. ఇల్లాలయ్యా వాణిదాసు. కావ్యనాయికలను మరిగిన కవులు ఇటువంటి ఇల్లాళ్ల గోడు పట్టించుకోరులే అవయ్యా బొర్రయ్యా. గోసాయ చటకాలకి, గోవిందనామాలకి, కొంకిటంకి జాతరలకి, కాళ్ళలో చక్రాలు పెట్టుకు తిరిగే వాళ్ళకేం తెలుస్తుంది బొర్రయ్యా కావ్యనాయకుల రసికత? నాయనలారా, విషయం తప్పుదారి పడుతోంది. ఈ ఇల్లాలు కావ్యనాయిక కాదు గాని కార్యనాయిక. మనకు ఇట్టి నాయికలే ఇవాళ కావాలి. నాయనలారా, ఇవాళ ఒక తమాషా వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నాను. అతగాడి గురించిన కథ ఒక గ్రంథకర్త గారు మన సాక్షి సంఘానికి పంపారు. ప్రారంధం అని వింటూ ఉంటాం. సాధారణంగా దీన్ని తిట్టుగా కూడా వాడుతూ ఉంటాం. పరీక్షా ప్రారంధం ఉంది కదా, మన ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా ఇతరులు కోరినట్టు మనం బతకవలసి రావడం. నా ప్రారంధం, నీ పిండాకుడు, శ్రాద్ధం ఇలాంటివి వైదిక తిట్లే కదా. కానీ ప్రారంధాలలోకెల్లా కొత్త తరహాది సుఖ ప్రారంధం. ఎక్కడా వినలేదు. నువ్వేమైనా కనిపెట్టావేమిటో శాస్త్రి? అంత అదృష్టం కూడానా? ఆ దేవుడు తనే కనిపెట్టి మన మానవులకి తగిలించాడు. ఇది చాలా చిత్రమైంది. నిర్లిప్తుడి నెత్తిన పడి బాధిస్తుంది. ఆశపాతకం వాణ్ణి మురిపించి వెనక నుంచి ఏమరపాటుగా ఉన్నప్పుడు గాడిద చందంగా తీసి పెట్టి తన్ని బొక్కబోర్లగా పడేస్తుంది. సాది అనే పారసీక కవి ఏమన్నాడో తెలుసా?
ఇప్పుడే కదా కథ చెప్తాన్నావు, మళ్ళీ కవిత అంటావేంటి? ఉపోద్ఘాతంగా బోల్ను. విషయం బరువైనదైనప్పుడు ఉపోద్ఘాతము అవసరమే, వ్యాఖ్యానము అవసరమే. అతగాని చెప్పని ఏమన్నాడయ్యా సాది గారు? వంగి సలాము చేసిన భటుణ్ణి పాదుషా వారు దేవిడీమన్నా చేయించవచ్చు. అంటే వచ్చే మడిసి ముఖం మీద కోటతలు పేయించేస్తాడనమాట. తన్ను చెడామడా తిట్టిన వాణ్ణి విలువ చెప్పలేని బహుమతులతో ముంచెత్తనువచ్చు అన్నాడు. అంటే మనశ్చాంచల్యం చేత ప్రభువులు ప్రజల ఎడల బహు విపరీతంగా ప్రవర్తిస్తారని ఆ కవి గారి అభిప్రాయం అన్నమాట. మరి నువ్వు అన్న సుఖ ప్రారంధం మాట ఏమిటి? అందులోనే అసలు కిటుకుంది. వద్దురా బాబు అంటుంటే లెక్కలేనంత సంపద వచ్చి పడిందనుకో. అలాంటి ఎర్రోళ్ళు కూడా ఉన్నారా? ఆశ్చర్యంగా ఉంది. ఏది చెప్పు. ఏం ఆశ్చర్యం లేదు. అటువంటి మనిషికి అదే చెప్పేది. అతను గడుసువాడో వెర్రివాడో బొర్రయ్యా వినో, చివరన నువ్వే చెబుదు గాని. చెప్పు చెప్పు. అనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఉక్కు తునక లాంటివాడు. మంచి నడిమి కాలంలో ఉన్నాడు. నా అనదగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. తినతిండి కట్టబట్ట కూడా సున్నా. డబ్బు సరే సరి, బండి సున్నా. దరిద్రుడు కదా అని దురన్న దుర్దానాలకు పోయేవాడు కాదు. ఆ ఊళ్ళో వైష్ణవాలయాన్ని కనిపెట్టుకుని చిత్రాన్న దధ్యోజన ప్రసాదాలతో పొట్ట నింపుకునేవాడు. గుడి లోపల మూల విరాట్టు, గుడి అరుగు మీద పురుషోత్తమ భట్టు ఒకే తీరు. ఎటొచ్చి లోపల ఆయన దేవుడు గనక చెల్లిపోయింది, అరుగు మీద ఆయనకి ఆ చెల్లుబాటు లేదు. అదొక్కటే తేడా. అయితే పడమటివాడు కావటం వల్ల ప్రబలమైన గాత్రధర్మం, పెద్ద లెక్కల్లో మనిషి, శాంతగుణ సంపన్నుడు, ఎంత భోజన ప్రియుడో అంత వినమ్రుడు, జ్ఞానోదయం కలవాడు. తరచు ఇష్టదేవతను గురించి జపం చేసుకుంటూ నిశ్చల దైవభక్తితో రోజులు వెళ్లమారుస్తుండగా ఒకనాడేం జరిగిందంటే, ఆహా తల్లి శ్రీ మహాలక్ష్మి, ఎంత వైభవంగా దర్శనమిచ్చావమ్మా. నా జన్మ ధన్యం. నాయనా, నీ యోగ్యతకి మెచ్చాను, నీ భక్తికి సంతోషించాను, నీకు వరం ఇవ్వటానికి వచ్చాను. ఇప్పటి నుంచి నేను నీ ఇంట నివసించి బంగారు గజ్జలతో తాండవిస్తాను. నీ ఇంట ఇక నిత్య కళ్యాణం, పచ్చతోరణం. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది, ముట్టినదల్లా ముత్యమవుతుంది. నువ్వు విశేష ఐశ్వర్యాలతో ఓలలాడతావు. తల్లి నీకు నమస్కారం. నువ్వు నా భక్తికి సంతోషించినట్టే నేను నీ అనురాగానికి కూడా సంతోషిస్తున్నాను. నీ కటాక్షం నాకు రాకుండడం వల్లనే నేను ఇంకా సుఖంగా ఉన్నాను. ఏదేమైపోయినా నాకిప్పుడు బెంగ ఏమీ లేదు. మనస్సు సర్వకాలంలో నిశ్చింతగా ఉంది. పూజారి ప్రసాదం పెట్టే సమయానికి వెళ్ళి అతడేమైనా పెడితే తిని ఎక్కడో ముక్కు మూసు కూర్చుంటాను. నేను దేవులాడదగిన వారెవ్వరూ నాకు లేరు. లోకం సంగతి అలా ఉంచు. నా మట్టుకే నేను లేనట్టు ప్రవర్తిస్తున్నాను. దేవుడి సెలవైతే ఉత్తర క్షణంలో రెక్కలు కట్టుకు ఎగిరిపోతాను. తల్లి, నీ ఆజ్ఞను నిరాకరించానని కోపగించుకోకు. నువ్వు నా ఇంట్లో చేరవద్దు. నువ్వు నాకక్కర్లేదు. ఇదిగో సహస్ర సాష్టాంగ నమస్కారం. వెర్రివాడి, సుఖ దుఃఖాలు వద్దనుకుంటే పోతాయనుకున్నావా? నీ పూర్వకర్మను బట్టి నీకిప్పుడు మహాభాగ్యం దక్కవలసి ఉంది. నువ్వనగా ఎంత? బ్రహ్మాది దేవతలే ప్రారబ్ధ కర్మబద్ధులని ఎరుగవా? మాట్లాడకుండా మహైశ్వర్యమును అనుభవించు. నువ్వు చేసిన కర్మ ఫలం అనుభవించటానికి నిరాకరిస్తే ఎవరనుభవిస్తారనుకున్నావు? నువ్వు పొమ్మంటే పోయేదాన్ని కాదు. ఇదిగో నిన్ను ఆవహిస్తున్నాను. ఒక్క నిమిషం తల్లి, నీ ఇష్ట ప్రకారమే కాని. నన్ను ఆవహిస్తానన్నావు, నేను అడ్డు పెట్టను. కానీ నాదొక్క ప్రార్థన. ఏమిటో చెప్పు. నువ్వు నన్ను విడిచిపెట్టిపోయేప్పుడు మాత్రం ఇదిగో పోతున్నానని రవ్వంత ముందుగా చెప్పి వెళ్ళిపో. నాయనా, నీతో ముందుగా చెప్పే మరీ పోతాను.
అది కూడా ఇప్పుడే చెప్తాను. ఒక లక్ష్మీవారం సాయంకాలం నీ భార్య రత్నాభరణాల జిలజిలలతో, బంగారు టందెల గలగలలతో, దాసీదాని చేయూతతో నీ ఇంట్లో మేడమెట్లు దిగుతూ ఒక మాట అంటుంది. ఆ తరువాతే నీ ఇల్లు వదిలి వెళ్ళిపోతానని గుర్తుంచుకో. మహాప్రసాదం. ఆ మాత్రపు కీలు చెప్పావు చాలు. ఈ క్షణం నుంచి నువ్వు ఆడమన్నట్టు ఆడుతాను. ఆహాహా, ఆ దేహయష్టి, ఆ తేజస్సు, మన పురుషోత్తమ భట్టు గారు ఎలా వెలిగిపోతున్నారో చూడవయ్యా. చూస్తూనే ఉన్నానయ్యా, రెండు కళ్ళు చాలవు. ఒకరు పురుషోత్తమ భట్టు గారికి చందనం పూస్తున్నారు, ఒకరు మల్లెదండలు వేస్తున్నారు, ఒకరు శ్రీపాదరేణువు చేతికి అందిస్తున్నారు. వారు ప్రశస్త భోజనం ఆరగించి ద్వాదశోర్ధ్వ పుండ్రాలతో, చందనలిప్త గాత్రంతో, పచ్చకర్పూరపు జిగజిగతో, కస్తూరి గమగమలతో కోట ముఖద్వారం వైపు వెళుతున్నారయ్యా. ఆజానుబాహుడు, ఆచార్య పురుషుడు. అంతా తప్పుకోండి, తప్పుకోండి. రాజుగారి గురువు గారిలా ఉన్నారు. 7 పహరాల వారికి హెచ్చరించండి అయ్యా. ఇదేమిటి స్వామి, గురువు రాజమందిరం వైపు కాకుండా సరాసరి రాణివారి సైన్య మందిరంలోకి వెళ్ళిపోతున్నారు? ఆపుదామంటే నోట మాట రావటం లేదు. ఎవన్నవో ఎంత పొగరు! నన్ను గుచ్చి కౌగిట ఎత్తి నా తల్పం నుంచి వేరే తల్పం మీదకి విసరడానికి ఎన్ని గుండెలు? అడుగు ముందుకు వేస్తే ఈ బాకుని గుండెల్లో దించుతా, జాగ్రత్త. ఏం జరిగింది? రాణి చేతిలో ఆ బాకేమిటి? ఈ ఆచార్య పురుషుడెవరు? మహారాజా, అదిగో రాణివారి పట్టు తల్పానికున్న చాందిని నుంచి అమ్మో ఎంత పెద్ద పాము చుట్టుగా పడిందో. పడగొప్పి పుసలు కొడుతోంది. మంత్రగాళ్ళకు వర్తమానం పంపండి. మహారాజా, సమయానికి ఆచార్య స్వామి వచ్చి రాణిని వేరే తల్పం మీదకి విసిరారు గనక సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగిపోయేదో. ఆచార్య స్వామి, ఇక్కడికి తమ రాక దైవ సంకల్పం. నా భార్యను కాపాడడానికే పెరుమాళ్ళు తమ దర్శనం మాకు కల్పించారు. ఇక నుంచి నేను మీకు దాసుణ్ణి. నా సంపదను, పరివారం, దాసదాసీజనం మీ అధీనంలో, మీ గురుత్వంలో మిమ్మల్ని సేవించుకునే అదృష్టం ప్రసాదించండి స్వామి. మహారాజా, నాదేమీ లేదు. అంతా శ్రీ లక్ష్మీ కటాక్ష. మహామంత్రి, ఇక నుంచి ఆచార్య స్వామికి మన కోట ఎదుట ఉన్న భవంతిని ఏర్పాటు చేయండి. నేటి నుంచి వీరే మన భాండారాధిపతి. మనకి వచ్చే రాబడి అంతా ఇక మీద వీరి మేడలలోనే భద్రపరచండి. మహారాజా, తమరు ఇంకేమీ చెప్పద్దు ఆచార్య. ఇది మీకు విన్నపం, మా మంత్రికి ఆజ్ఞ, అంతే. జై ఆచార్య స్వామికి, జై పురుషోత్తమ భట్టర్లకి. వైభోగం అంటే పురుషోత్తం భట్ గారిదేనయ్యా. ఆయన కింద ప్రధానులు, సేనాధిపతులు, కార్యదర్శులు, ఆహా ఒకరేమిటి, సాక్షాత్తు రాజావారే వారికి ఆధీనులైనప్పుడు ఇక రాజపరివారం ఒక లెక్క. అప్సరస లాంటి ఇల్లాలు, ఊ అంటే పరిజనం, ఆ అంటే దాసదాసీలు ఇన్నాళ్ళు మసిపాత మాణిక్యంలాగా పడి ఉన్నారయ్యా. సూర్యకాంతిని మించిన వారి ప్రతిభ వారిని బహిర్గతం చేసిందంటే నమ్మండి. మొన్నకి మొన్న ఆచార్య స్వామి భార్య గర్భిణి అని తెలియడమేమి, రాజుగారు పదే పదే క్షేమ ప్రశ్నలు పంపించారు. కవులు నవరత్నాలు పంపారు. నేపాళం నుంచి కస్తూరి, కాబూలు నుంచి ఇంగువ వచ్చాయిట. బెంగుళూరు నుంచి పళ్ళబుట్టలు వచ్చాయి. ఆడపిల్ల కలిగితే ఏమి, సాక్షాత్తు నట్టింట మహాలక్ష్మిలాగా కలకల్లాడలేదు. ఇంకా ఆ మాటలు ఈ మాటలు ఏం చాలవులేవయ్యా. మహారాజు గారికి ప్రాణంలో ప్రాణమే అయిపోయాడు భట్టుగారు. అమ్మి, రాచకార్యాలు నానాటికి అలసట పెడుతున్నాయి. అన్నీ మీరే స్వయంగా చూసుకోవాలంటే సాధ్యమయ్యే పనేనా చెప్పండి.
కొన్ని పనులు ప్రధానులకి మంత్రులకి అదనంగా అప్పచెప్పండి. చేస్తూనే ఉన్నారు. అవసరం అనుకుంటే వేతనాలు పెంచండి. అంతగా అయితే పరివారాన్ని కూడా పెంచండి. అన్నట్టు పరివారం ఎప్పుడు పనులెగవేసి వేతనాలు మాత్రం అందుకుని దయచేస్తుంటారు. అటువంటి వారిని కనిపెట్టి పనిపెట్టండి. అమ్మి, నా శ్రమ పట్ల నీ ఆందోళన గ్రహించగలను. కానీ పరివారంతో పని కత్తి మీద సాము అని మర్చిపోకు. లాలించవలసిన చోట లాలించాలి, కనులెర్ర చేయవలసిన చోట చెయ్యాలి. పట్టుపట్టి భయపెట్టచ్చు గాని పొట్టకూటి మీద కొట్టకూడదు. అయినా అలసట కొద్దీ ఏదో మాట్లాడాను. కాసేపు విశ్రమిస్తే కావలసినంత శక్తి వస్తుంది. నువ్వు వెళ్ళు. అన్నట్టు బిడ్డ కాత్యాయని ఏది? కింద తన మందిరంలో గురువుగారు వస్తే చదువుకుంటోంది. అన్నట్టు ఒకసారి కిందకు వెళ్ళి ఇప్పుడే వస్తాను. మీరు విశ్రమించండి. మాలిని, హేమా, జయా, ఎవరూ పలకరేమి? లక్ష్మీవారం పొద్దు, దీపాలు వేళవుతుంది. అంతా ఏమైపోయారు? చిచ్చి, భటులు లేరు, బానిసలు లేరు, దీపాలు లేవు, ధూపాలు లేవు, పక్కలు లేవు, బండలు లేవు. ఏమే, అంతా ఎక్కడ తెచ్చారు? ఏమిటిది? లక్ష్మీవారం సాయంకాలం శ్రీ మహాలక్ష్మి హెచ్చరించిన వేళ గదు. సరిగ్గా 10 ఏళ్ళు. దశ ఈ క్షణంతో తిరగబడింది. తల్లి, తల్లి, వెళ్ళిపోతున్నావా? ఇదిగో అమ్మి, ఉన్న పాటు ఇలా రా. నాకెంతో ఆనందంగా ఉంది. ఏమిటండి ఆ విజయానందం? అమ్మి, నేను చెప్పింది విను. కారణాలు అడక్కు. మన మేడల్లో నిలవ ఉన్న ధనం, వస్తు సామగ్రి నీకెంత కావాలంటే అంతా తరలించుకుని ఈ రాత్రే నువ్వు మన పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపో. ఏమండి? ఏరుగులు, బేకిరావులు, పల్లకులు, ముఖ్య పరిజనం, అర్థమైందా? నీ వెంట వస్తారు. ఇకేమీ అడక్కు. త్వరగా ప్రయాణం కట్టు. మహారాజా వారు, నేను సర్వాధికారిని. నన్నెవరూ ఏమీ అడగరు, అడ్డగించరు. మహారాజు కూడా. ఇక చాలనా? పద. ఆచార్య స్వామి, ఈ వేట ఇంకా చాలిద్దాం. ఆకాశమంతా మబ్బులు కమ్ముకుంటున్నాయి. మరే రాజా, గాలి కూడా ఎక్కువ అవుతోంది. ఆచార్య, మహారాజా, ఆచార్య, మహారాజా, ఆచార్య, మహారాజా. పరివారం అంతా చల్లా చెదరైపోయారు. మీరు మీ బాహుబంధంలో రక్షించి నన్ను బ్రతికించారు. కానీ ఇది నడవలేదు. కాసేపు ఈ చెట్టు కింద విశ్రమిద్దాం. అలాగే రాజా. నెమ్మది. ఇలా నేను చెట్టు మొదట ఆకులు పేర్చి మొదలను ఆనుకు కూర్చుంటున్నాను. మీరు నా ఒడిలో తల పెట్టుకుని నిద్రించండి. ఆచార్య, మీ సేవా ధర్మానికి, వాత్సల్యానికి కృతజ్ఞుడి. చెట్టు మీద నుంచి ఏమిటి పడింది? చిచి, కాకి రెట్ట. అరే, మహారాజా వారి కంఠం మీద పడిందే. చిచి, ఆకుతో తొడవదగి లేదు. పుల్ల మొక్క ఒక్కటి దగ్గర లేదు. వేద్దామా అంటే రాజుగారు గాఢ నిద్రలో ఉన్నారు. ఏం చెయ్యాలబ్బా? ఇదిగో రాజు మొలలో బాకు. నెమ్మదిగా తీసి రెట్టను తొలగించేస్తాను. సూదిగా వాలుగా ఉంటుంది కనుక చటుక్కున తీసేయచ్చు. ద్రోహి, అగో! ఆప్తుడుగా ఎంతో నాటకం ఆడావు. ఇన్నాళ్ళు ఇటువంటి ఏకాంత సమయం కోసం ఎదురు చూస్తున్నావు అన్నమాట. నేను నీకేం లోటు చేశాను? ఫురే పాపి, నా మొలలో కైసారుతో నా మెడకు ఇయ్యడానికి సిద్ధపడ్డావా? నా రాజ్యమంతా నీ చేతిలో పెట్టానే. నేనే నీకు దాసుడయ్యానే. నన్ను చంపి ఇంతకంటే ఏమి మూట కట్టుకోదలిచావు? ఈ ఆచార్యుడు కాళ్ళు చేతులు కట్టి నగరానికి చేర్చి కారాగారంలో పడేయండి. గొలుసులు ఈడ్చుకుంటూ ఎలా ధీరంగా కదులుతున్నాడో చూడు రాజద్రోహి. చెప్పడానికి ఏముంది? నడమంత్రపు సిరి
గుడి అరుగు మీద పడి ఉండే దాసరయ్యని తెచ్చి గురువు గురువు అన్నందుకు రాజుకు మంచి శాస్తి జరిగింది. నయం, ప్రాణం దక్కింది. పురుషోత్తమ భట్టు, నువ్వు రాజద్రోహి. ఇది మా అభియోగం. దీనికి నీ సమాధానం? రాజేంద్ర, నేనేమీ చెప్పలేను. తమ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి. మహామంత్రి, ఈతని మేడలన్నీ శోధించి దొరికిన వస్తువులు దొరికినట్టు రాజ్యసభకు తెప్పించండి. పురుషోత్తమ భట్టు గారి మేడలన్నీ మూలమూలలా శోధించాము. కోశాగారాలన్నీ వట్టిపోయాయి. ఒక్క గదిలో మాత్రము ఈ పెద్ద పెట్టె దొరికింది. సెలవైతే తెరిపించండి. ఆ పెట్టెలో పెట్టె, పెట్టెలో పెట్టె, పెట్టెలో పెట్టె. అబ్బా, 14 పెట్టెలయ్యాయి. ఆ పెట్టె కూడా తెరిచి ఏమున్నాయో చూడండి. ఇది చిరిగిపోయి మాసికలతో ఉన్న అంగవస్త్రం. ఇది మెడ విరిగిన దోసకాయ చెంబు. ఇన్ని పెట్టెల్లో ఈ 2 దాచడంలో మీ ఆంతర్యం? సమాధానం చెప్పు భట్టు. రాజేంద్ర, అదే నా సొంత ధనం. లక్ష్మీ కటాక్షం నాపై రాకముందు నాకున్న మొత్తం ధనం అదే. మీరిచ్చిన ఐశ్వర్యం నాకు దక్కదని ఎరిగి ఉండడం వల్లనే, ఈ దశ రాకమానదని తెలియడం వల్లనే వీటిని భద్రంగా దాచుకున్నాను. ఇప్పుడు నేను అసలు మనిషిగా మిగిలాను. ఆ గావంచా చెంబు ఇప్పించి వదిలితే శేష జీవితాన్ని ఏదో ఒక దేవస్థానాన్ని ఆశ్రయించుకుని గడుపుతాను. భట్టును వదిలిపెట్టండి. నేటికి ఇంకా సభ సారిస్తున్నాం. నాయనలారా, ఇది సుఖ ప్రారబ్ధమంటే. మన ప్రారబ్ధం వల్ల కలిగే సుఖదుఖాలకు ప్రభువులు కారకులు కారని నా ఉద్దేశ్యం. ఈ గ్రంథకర్త గారు ఉత్తరం చివర రాసిన పద్యం చదివి వినిపిస్తాను. మనకు కష్టము రాజిచ్చుననుటే గాని అద్ది రాజరాజిచ్చినాడనుట తగును. మనకు సౌఖ్యము రాజిచ్చెననుటే గాని అద్ది రాజరాజిచ్చినాడనుట తగును. నాయనలారా, లోకంలో చూడాలి గాని ఎన్నెన్ని విచిత్ర వృత్తాంతాలైనా జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి మన సంఘమిత్రుడు ఒక ఆయన నిన్న ఒక ఉదంతం రాశాడు. అదొక గ్రంథాలయ వార్షికోత్సవం గురించి. గ్రంథాలయమే వార్షికోత్సవంలో ఏమైనా గలభ జరిగింది ఏమిటో? ఉత్తరం నిజానికి సాక్షి పేర సంబోధించి వచ్చింది. ఆయన ఊరిలో లేడు గనక నేను చూడటం తటస్థించింది. గలభ అన్న గలభాన బహు రసవత్తరమైన గలభ. ఓ రయ్యల్లో, ఎవరైనా కొట్టుకున్నారా ఏమిటి? వ్యక్తులు కొట్టుకున్న వైనం కాదిది. వార్షికోత్సవాల సొగసు ఔచిత్యం నవ్వుల పాలు చేసిన వైనం. చెబుతా వినండి. అదొక ఊరు. పేరెందుకులేండి, పల్లాపట్నం కాని మధ్యస్థపు టూరు. అక్కడొక గ్రంథాలయం. దాని పేరు శ్రీ మరిడీ మహాలక్ష్మి పుస్తక భాండాగర్. ఆ ఊరి మునసబు గారే ధాటిగా దానికి అధ్యక్షులు. కరణం గారు కార్యదర్శి. గ్రంథాలయం గ్రామదేవత పేరిట ఉండటం చేతను, గ్రామాధికారులిద్దరూ నిర్వాహకులు కావడం చేతను గ్రామస్తుల్లో అనేకులు ఆ గ్రంథాలయానికి అభిమానులయ్యారు. మరిడమ్మ గుడికి ఎదురుగా ఉండటం వల్లనే గ్రంథాలయానికి ఆ పేరొచ్చింది. ఇంకా చెప్పాలంటే మరిడమ్మ వారి వచ్చుబళ్లలో కొంత సొమ్ము ఆ గ్రంథాలయానికి వినియోగపడుతోంది గనక ఆ తల్లే పోషక దేవత అని అనుకోవచ్చు. ప్రస్తుత సంవత్సరం నాన్ కోఆపరేషన్ మహిమ చేత కాబోలు అమ్మవారి వచ్చుబళ్ళు తగ్గటం కారణంగా వ్యయం కలిసొస్తుందని మరిడమ్మవారి జాతరతో పాటే గ్రంథాలయ వార్షికోత్సవాన్ని కూడా కలిపి నిర్వహించాలని గ్రామాధికారులు నిర్ణయించారు. అక్కడితో మన అసలు కథ ప్రారంభమైంది. ఆహ్వాన సంఘం సభ్యులంతా కూడా అంగీకరించినట్టే కదా? అంగీకరించారు. నేను చెప్తున్నాను కదా,
పెద్దలు నిర్వాహకులు మీరు నిర్ణయిస్తే మా నామమాత్రపు ఆహ్వాన సంఘానికి ఏముందిలేండి. వెనకటికి ఒక వైణికుడి గారు వీణ వాయిస్తాను సభ ఏర్పాటు చేయమని ఒక ప్రభుత్వం వారిని కోరాడట. ఒక్క వైణికుడికి ప్రత్యేక సభ ఎందుకని 4 రోజుల్లో రాబోయే కూడుగమ్మవారి జాతరలో ఊరేగింపులో వాయించవచ్చని ప్రభువులు మంత్రివర్యుల ద్వారా వర్తమానించారట. ఏం తప్పే ఉందా? అదే అందుకే ఈ కథ చెప్పేది. ఇది వేరడం కాదని మంత్రి గారు ప్రభువులకు చెప్పలేకపోయాడు. సరే, వైణికుడేమయ్యాడో చెప్పడం మా ఉద్దేశం కాదు గాని మరిడమ్మ వారి జాతరలో గ్రంథాలయ వార్షికోత్సవం కలపడం ఔచిత్యమేనా అని బహుశా ఆ సభ్యుడి గారి సందేహమై ఉంటుంది. వెంకటప్పయ్య, మాకు తెలుసులేవయ్యా, నువ్వు కూర్చో. అయ్యా, చందాలు వసూలు చేసేవారు మీరు, సమయానుకూలంగా ఖర్చు పెట్టేవారు మీరు. ఇక మా సలహాది ఏముంది? మీరేమంటే మేము అదే అని సర్దుకుపోతాం. అదే మాట. కరణం గారా, ఆహ్వాన సంఘం కూడా మన మాటే ఆలోచించింది కనుక ఉపన్యాసాలకి అదే అగ్రాసనం అధిపతో ఏదో పంతులు ఉంటారు కదండి, అందుకు ఎవరిని పిలుద్దామయ్యా? మునసబు గారు, ఆ ప్రయత్నాలు చేసేశాను. ఏ పండితుడు కవి రావడానికి సిద్ధంగా లేడు. ఏవేవో సాకులు చెప్పి రాలేమని ఉత్తరాలు కూడా రాసేశారు. అదేలాగయ్యా? వైద్యుడు లేకుండా వ్యాధి దాటించవచ్చు, పురోహితుడు లేకుండా పెళ్లిని ఈడవచ్చు, పొసుగువాడు లేకుండా సంత సాగించవచ్చు, భోక్త లేకుండా తద్దినము కడతీర్చవచ్చు. వార్షికోత్సవానికి వక్త లేకుండా ఎలా గడుస్తుందయ్యా? వదులుతామా? వేటాడి వేటాడి ఒక ఆయన్ని పట్టి ఒప్పించాను. ఆంధ్ర భాషలో అనేక గ్రంథాలు చదివినవాడు, కవిత్వం గలవాడు, గణితంలోనూ గట్టివాడును. మరే అసాధ్యుడవయ్యా కరణం గారు. అది సరే, మరి ఆయన మన ఊరి రైల్వే స్టేషన్లో దిగాక గౌరవించి గ్రామంలోనే ఎదుర్కోల సన్నాహం చేయాలేమో కదా? తప్పక చేయాలి. ఇది మన ఊరి పరువుకు సంబంధించిన విషయం. వచ్చేవారు పండితులను కూడా అంటున్నారు కరణం గారు. అయితే ఒక పని చేద్దాం. మరిడమ్మ వారి జాతరలో మేళం కట్టడానికి నూకిసాని ఎలాగూ వచ్చి ఉంది. ఆమె మేళం, 16 డప్పులు, 3 అమ్మవారి ఘటాలు చల్లకుండా ఇవన్నీ వెంటబెట్టుకుని అధ్యక్షుల వారిని ఎదుర్కొని గ్రామం అంతా ఊరేగించి బసకు చేరుద్దాం. శభాష్, ఖర్చు కూడా కలిసి వస్తుంది. కలిసి వచ్చింది సరే, రైల్వే స్టేషన్ రోడ్డు మీద కట్టే తోరణాలు మావిడాకులతో కాక వేప మండలతో ఉంటాయేమో కదా? ఇదిగో, నీ అభ్యంతరం ఓ అభ్యంతరమే కాదు. మామిడాకుల కంటే వేపాకే ఆరోగ్యానికి శ్రేష్టం. మా బాగా చెప్పావే కరణం గారు. అయ్యా, మరి కమిటీ మీటింగ్ అయిపోయింది. ఇక 2 రోజుల్లోనే గ్రంథాలయ వార్షిక కోసం. అధ్యక్షుల వారితో ఉత్తరాల పరిచయమే గాని నేను ఏనాడు చూసి ఉండలేదు. మరి నాకు తెలియదే. పోతడానికి ఏదో గుర్తుండాలి కదా, ఏదైనా సైగ చెప్పలేకపోయావా? దాని దుంప తెగ రాయడం మర్చిపోయానయ్యా. కవి పండితుడు కదా, ఏ శాలువానో చేతి సంచీనో గ్రంథాన్నో చేత పట్టుకుని దిగకపోతాడా? జాగ్రత్తగా ముఖాలు పరిశీలిద్దాం, పేరు పెట్టి గట్టిగా పిలుద్దాం. వద్దండి, బాగుండదు. ఏం చెప్తాగా? ఈయనే అయి ఉంటాడు. నల్లగా ఉన్నాడు, పొడగ్గా ఉన్నాడు, జరీ తలపాగా చుట్టాడు, చేతికి ఉంగరాలు ఉన్నాయి. అదిగో కరణాన్ని చూసి బాగున్నారా అన్నట్లు నవ్వుతున్నాడు. ఈ గన్నేరు పూలదండ వేసేస్తాను. బావగారు దయకు మిక్కిలి సంతోషం. నేనే విడిదికి రానా, మీరు స్టేషన్ దాకా రావడం ఎందుకు? బావగారంటాడేమిటి? అయ్యయ్యో, దండ అతని మెడలో వేశారేమిటి? కాడా? మరి నేను చూసి నవ్వాడు. కర్మ, ముఖ పరిచయం కాబోలు నవ్వాడు. అతడు మన వీరాస్వామి నాయుడు గారితో వియపు మాటలు ఆడుకోవడానికి వచ్చేశాడు. మీరు భ్రమపడి దండ వేసేశారు. తీసెయ్యండి, తీసెయ్యండి. అరే, ఇతడు వీరాస్వామి గారి వీరిగాడైతే మరి పెద్దమ్మ ఎక్కడయ్యా? అయ్యా వస్తున్నా, ఇదిగో వచ్చేసా. మీరేనా మా సభాధ్యక్షులు? అవును,
నేనే. మరి బండి ఆగి ఎంతసేపు అయితే ఏం చేస్తున్నారు? తల వంచండి. అబ్బా తల వంచండి. ఇదిగోండి దండ. ఏం చెప్పనండి, నా దోసకాయ చెంబు పోయింది. ఎక్కడ వెతికినా కనబడలేదు. అయ్యా, ఆ తోలు సంచి ఇలా ఇవ్వండి, నేను పట్టుకుంటాను. మీరు మాకు అతిథులు. వద్దులేండి. దండాలండి. ఎవరి దీర్ఘ సుమంగళి? ఎవతే? ఏమిటి అంటున్నారు? నేను గౌరవం కోసం బతుకుతున్నదాన్ని. అయ్యా అధ్యక్షుల వారు, ఈమెను అది ఇది ఎవతే అనకూడదయ్యా బాబు. నువ్వుకి సారంటే బహు గౌరవ కుటుంబంలో మనిషి, ఆషామాషిది కాదు. ఆహాహా, నేను అడిగినది ఇంతటి విద్వద్వేశ్యాశిఖామణి ఇప్పుడుండటం దేశానికి మంచిదే కాని ఆమెను నేను నిందించలేదు. ఇప్పుడు ఈ మేళం ఎందుకని నా ఉద్దేశం. అయ్యా అగ్రాసనాధిపతి గారు, మీరేమీ అడగొద్దు, అడ్డు చెప్పొద్దు. మా వేడుక మాది, మిమ్మల్ని గౌరవించుకోవడం మా వంతు. ఒరే పెద్దప్పుడు అయ్యా అందుకోండి, ఆ ఊరేగింపు మొదలవుతుంది. నారాయణ నారాయణ, తల పగిలిపోతుంది. ఎరక్క ఒప్పుకున్నాను. నేను మరిడమ్మని రోయ్, ఈ కొంపలు నట్టేట కట్టి తీరుతాను రోయ్. కసకస కొట్టకొట్టురా నమిలి మింగుతాను రోయ్. సరవా 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 కుండతో తరవాని పోయాను రోయ్. అమ్మోరు శివశక్తి, వాళ్ళ కుండలు నీరు తెచ్చి పాదాలు కడగండి రా. తల్లి తలమైపోయింది రా. చిన్నదాన్ని రోయ్, నేను చిన్నదాన్ని రోయ్. ఆహా చిన్నదాన్ని రోయ్. ఆ బొంద చిన్నదారు కాత్తల్లే సచ్చిందాని. ఒరే భద్రుడు, చూడలేదనుకోకో, నోరు సంభాళించుకో కాస్త. అమ్మయ్యా, ఓ పక్క ఎండ, ఓ పక్కన గండర గండ, ఓ పక్క ఆకలి. చచ్చి చాయంగల విన్నపాలై బసలో వచ్చి పడ్డాను. ఒళ్ళు కాలిపోతుంది, తల తిరిగిపోతుంది. అమ్మయ్య, కాసేపు నడుము ఆల్చాలి. కృష్ణ. అయ్యా అధ్యక్షుల వారు, సభా ప్రారంభానికి ముందు తమకు మా గ్రంథాలయం చూపించాలని మా వేడుక. ఇదిగో ఇలా దయచేయండి, ఇలా రండి. చూడండి, ఇది ఎర్రాప్రగడ గారి ప్రభావతి ప్రద్యుమ్న ప్రబంధం. అయ్యా, అది హరివంశ కావ్యం. ఇదేమో ఉత్తర రామాయణం. అయ్యయ్యో, అది వెంకటరత్నం పంతులు గారి శంకర విజయధ్వజం. కారణం గారు, మీరు పుస్తకాలు చూడకుండా చెప్తున్నారు. నాకు బీరువాలు చూపించండి చాలు, పుస్తకాలు నేను గుర్తుపట్టగలను. అవును, ఇక్కడ మొత్తం పుస్తకాలు ఎన్ని ఉండి ఉంటాయో చెప్పండి. లెక్కే 5314. మరీ చోద్యం అండి కరణం గారు. నేను చూస్తూ లెక్క పెట్టాను. 753 కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. అలా అనకండి, ఇదిగో చిట్టాలో ఉంటేనే. చిట్టా కూడా చూశానులేండి. కూడికలు తీసివేతలు బాగానే ఉన్నాయి. సరే కానివ్వండి. ఆ గోడ మీద చిత్రపటం ఎవరిదండి? మా ఊరి మునసబు గారి పెంపుడు తండ్రి గారిదండి. అబ్బా సరేలేవోయ్. ఓహో అలాగా. అరే చిత్రంగా ఉందే. ఈ పంచపాళీలో రోలు, రోకలి, పొయ్యి, ఈ సంసారపు సరంజామా అంతా ఏమిటి? మరండి మా కరణం గారి తాలూకు ఆడమనిషి బంగారి ఇక్కడే ఉంటుందండి. అప్రాచ్యపు మాటలు, అసందర్భపు కోతలున్నో మీరు పట్టించుకోకండి అయ్యా. ఇటు రండి, ఇటు. ఇదే తలుపు.
మరి సభా సమయం అయింది. మరిడమ్మ వారి గుడిలోనే గ్రంథాలయ వార్షికోత్సవ సభ కూడా ఏర్పాటు చేశాం. కరుణం గారు పదండి, ఇంకా ఇక్కడే ఉన్నారు. పదండి పదండి. సోదరులారా, సభా ప్రారంభ లాంఛనాలన్నీ వచ్చేసేసరికి పూరాగా గంట పట్టింది. ఇప్పటికైనా నేను 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నన్ను ఈ సభకి అగ్రాసనాధిపతిని చేసినందుకు కూడా నా కృతజ్ఞతలు. సాధారణంగా ఖర్చు కలిసి రావడానికి చిన్న కూతురు వివాహంలో పెద్ద పిల్ల గర్భాధానం చేయటం విన్నాను. పిల్లవాడి ఉపనయనంలో ముసలి వితంతువు లక్షవత్తురణం చేయటం గురించి కూడా అప్పుడప్పుడు విన్నాను. కానీ గ్రామదేవత జాతరలో గ్రంథాలయోత్సవం జరపటం ఎక్కడా చూడలేదు, వినలేదు. ఈ విచిత్ర సంఘటనకి మీ గ్రామాధికారులే మూల పురుషులు. ఈ కొత్త మర్యాదకి మొదటి బలిని నేనే అవటం నా అదృష్టం. 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా నన్ను ఊరేగించారు. ఒళ్ళు సలసలా కాగుతోంది. ఎక్కువగా మాట్లాడలేను. మాట్లాడకూడదనే అనుకున్నాను. మర్యాద కాదని 4 మాటలే చెప్తున్నాను. 1, పవిత్రమైన గ్రంథాలయాన్ని విద్యా విషయాలకే వినియోగించాలి గాని అర్థమైంది కనుక విశేషించి విస్తరించే పని తప్పింది. 2, రాజపోషణ ఉన్న కవుల సంఖ్య తక్కువ. మిగిలిన కవులందరినీ ప్రజలే ఆదరించాలి. ఎవరినో యాచించో ఆశ్రయించో 1000 ప్రతులు ముద్రించుకునే ప్రతి కవి ఉచితంగా పుస్తకాలు పంచిపెడుతూ పోతే అతడేం తింటాడు? కనుక ప్రతి గ్రంథాలయం సత్కవుల పుస్తకాలు కొనండి, వట్టినే తీసుకోకండి. మాకే తిండి లేదు, ఇంకా మేము కవులకే సాయం చేస్తాం. అయితే మీకు గ్రంథాలయాలు ఎందుకు? ఈ గ్రంథాలయం తీరు చూస్తే పుస్తకాలు చదవడానికి తీసుకున్న జాబితాలో 3-4 సంతకాల కంటే లేవు. గ్రంథాలయం అంటే విజ్ఞాన చర్చలకి, అభిప్రాయాల ప్రకటనలకి కేంద్రం కావాలి. మీ గ్రంథాలయ కార్యదర్శి గారైన కరణం గారే ఒక పుస్తకం చూపించి మరొక పేరు చెప్పడం చూశాను. ఇలా అన్నందుకు నేను చాలా విచారిస్తున్నాను. గ్రంథాలు చదవండి, విమర్శ బుద్ధితో చదవండి. 3వ సంగతి, మీ గ్రంథాలయాల్ని చిమ్మెటల పాలు కాకుండా, ఎలుకలకి బొద్దింకలకి ఆలవాలం కాకుండా కాపాడుకోండి. మీరు చదవటమే కాదు, మీ ఊళ్ళో మరింత మందికి ఈ విషయంలో అభిరుచి కలిగేలా ఉపన్యాసాలు, పురాణ పఠనాలు, ఇతర గ్రంథ పఠనాలు ఏర్పాటు చేసుకోండి. పూర్వ మహాకవుల జయంతులు నిర్వహించండి. 4వది, ఆఖరిది, ఏది ప్రధానమో ఆ విద్యా విజ్ఞాన వ్యాప్తిని నిరాదరించి అప్రధానమైన ఇతర స్వల్ప విషయాల మీద కాలం వృధా చేస్తున్నారు చాలా మంది. ఈ ధోరణి మానండి. వక్తని, అధ్యక్షుణ్ణి మేళతాళాలతో ఊరేగించక్కరలేదు. మరీ ముఖ్యంగా గ్రంథాలయం గోడల మీద పూర్వ మహాకవుల చిత్రపటాలుంచండి, సొంత బంధువుల చిత్రాలు కాదు. ఇవాళ జరిగిన ఇంత అల్లరిని నేను కనుక నోరు మూసుకు భరించాను, మరొకడెవ్వడూ భరించడు. సెలవు. అధ్యక్షుడు గారు మనవ చేసిందంతా మనకు తెలిసిందే, కొత్తదేం కాదు. ఎటొచ్చి మా పెంపుడు తండ్రి గారిని కొంచెం ఎత్తి పొడిచినట్టు నాకు గ్రాహ్యానికి వచ్చింది. ఈ కవీసులంతా మా పెంపుడు తండ్రి కంటే నాకేం లెక్కలో వాళ్ళు కాదు. 30 పుట్ల ఏనాం నిర్వాహకం చేసి మా తండ్రి గారు నాకు ఇచ్చారు. కవీసులు నాకేమిచ్చారు? టప్పును కబుర్లు చెప్పి మన దగ్గర ఏదైనా లాగేసుకుపోయేవాళ్ళు కవీశ్వరులు. మా తండ్రి గారి పటం గ్రంథాలయం నుంచి నా ప్రాణం ఉండగా తీయను. అదిగాక ఈ గ్రంథాలయం ఎప్పుడు పుట్టింది, మా పెంపుడు తండ్రి ఎప్పుడు పుట్టాడు, ఆ మాత్రం వెనక ముందు చూసుకోకుండా మాట్లాడమేనా? ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు.
సభ ముగించడానికి ముందు ఒక్క చిన్న మాట. అధ్యక్షుల వారిక్కడ ఉపన్యసించినందుకు కృతజ్ఞతలు. వారు ఈ ఊరు రైల్వే స్టేషన్లో దిగుతూనే మన మూలాన దోసకాయ చెంబు పోగొట్టుకున్నారు. మూలం అనకండి, అసభ్యం, కారణం అనండి. ఆ పోని కారణం అనే అందాం. ఆ చెంబును వారికి కొని ఇవ్వటం మన ధర్మం. ఆ పైన సభవారిష్టం. అయ్యా, దోసకాయ చెంబు పోయినా తోలు సంచితోనైనా తిరిగి వెళుతున్నందుకు సంతోషిస్తున్నా. వెళ్ళం. నాయనలారా, అది విచిత్ర వృత్తాంతం. సభలు సమావేశాలు ఏర్పరిచేవాళ్ళు ఖర్చు ఆదా చేయవలసిందే. అయితే పరిణయోత్సవానికి ప్రత్యాబ్దిక శ్రార్థానికి భేదం తెలిసి వ్యవహరించాలి కదా. పాప మా అధ్యక్ష ప్రాణి ఎంత నరకం అనుభవించాడో తలుసుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. గ్రంథాలయం అంటే జ్ఞాన కేంద్రాన్ని గ్రహించని మూర్ఖులకి ఆ వక్త పెద్ద బాధ్యత పెట్టాడు. ఏం పెట్టినా ఆ ఊరి మునసబు గారి వంటి ధీరులు పాలకులైతే గ్రంథాలయాలకి కల్లుపాకలకి, గ్రంథాలయానికి కవ సంసారాలకి, శోధనలకి, సొంత ఘోషలకి మధ్య సరిహద్దు రేఖలు చెరిగిపోతాయి. అలాగని అట్టి వారిని చూచి ఉపేక్షించకూడదు. ప్రతిఘటించవలసినదే, పడదిట్టవలసినదే. జ్ఞానజ్యోతి పరువు కాపాడవలసినదే. ఔచిత్య పరిజ్ఞానాన్ని తరిమి తరిమి కలిగించవలసిందే. నాయనలారా, ఇవాళ ఒక అపూర్వ యోగీశ్వరుడు గురించి ముచ్చటించుకోదగిన సందర్భం వచ్చి పడింది. ఎవరిదైనా మహనీయుడు జయంత కాదు, జయంతి ఉత్సవాలకు అతీతుడైన మహాయోగి బ్రహ్మిష్టి యాజ్ఞవల్కుడి గురించి. ఆహా, గొప్ప విషయం ఎత్తుకున్నవయ్యా జంగహాల శాస్త్రి. యాజ్ఞవల్క్యుడు వేద ఋషి మాత్రమే కాదు, ఎందరాళ్వార్లున్నా ఆళ్వారంటే నమ్మాళ్వారని ఎలా రూఢిగా అర్థం ఏర్పడిందో, అలాగే ఎంతమంది యోగీశ్వరులున్నా యోగీశ్వరుడంటే యాజ్ఞవల్క్యుడు అనే రూఢి ఏర్పడి ఉంది. అంతకు పూర్వం ఉన్న వేదక్రమాదుల్ని సమంజసంగా లేవని కనిపెట్టి కొత్త పద్ధతితో పురాతన వస్తువు కంటే సమీచీనంగా ఒక వేదాన్ని రచించే మహానుభావుడు అంటే మహాసంస్కర్త ఆయన. ధీశాలి, మహాసాహసికుడు. ఈయన కొత్త వేదాన్ని రచించటమే కాదు, దానిని అధ్వరాది క్రియల్లో ఆచరణలో కూడా తెచ్చాడు. అవునవును, శంకర భక్తులు అతన్ని శంకరుడు అంటారని, విష్ణు భక్తులు విష్ణువతారం అంటారని, సూర్యోపాసకులు సూర్యావతారమని అంటుంటారని విన్నాను. అది సరే, యాజ్ఞవల్క శాఖలో ద్వైతులు ఉన్నారు, విశిష్టాద్వైతులు ఉన్నారు, అద్వైతులు ఉన్నారు. ఆ మహానుభావుడికి 15 మంది శిష్యులుండేవారట. వారందరికీ వారి వారి బుద్ధికి తగిన విధంగా ఆయన బ్రహ్మపదార్థ బోధన చేశాడు. కానీ వాళ్లలో ఇప్పుడు మాత్రం కాణ్వులు, మాధ్యందినులు అనే 2 శాఖల వారే మిగిలారు. ఇదిగో ఈ కాణ్వ శాఖ వారినే ప్రథమ శాఖ వారిని అంటూ ఉంటారు. అంతేగాక కణ్వుడు ఆయన గారి శిష్య సంఖ్యలో మొదటివాడు. అధికారంలో, అర్హతలో, ఆధిక్యంలో అన్నింటా కూడా మొదటివాడే. ఇతడికే యాజ్ఞవల్క్య మహర్షి అనేక అపూర్వ గ్రంథాలను అనుగ్రహించాడంటారు. అంతటి గొప్ప వ్యక్తి గురించి పాపం ఏకవో రాసుకుని పారేసుకున్న యాజ్ఞవల్క నాటకం అనే వ్రాతప్రతిలో కొన్ని కాగితాలు తనకి దొరికాయంటూ నాకు పంపించాడు అనకాపల్లి నుంచి ఒక ఆయన. ఉత్తరం సాక్షి పేరే రాశాడు. కానీ ఈ నాటకం సంగతి నేను వెల్లడి చేస్తే ఆ కవిగారికి తెలిసి నా దగ్గర వసూలు చేసుకోగలడని ఆ సత్పురుషుడి ఊహ. శబాసు, ఎవరో పండితుడే తస్కరించి తనదనకుండా మనకు పంపాడు. నయం. అదే చెప్పబోతున్నాను. ఈ కాగితాలు పంపిన వ్యక్తి పండితుడు కాదు. తుమ్మపాల సంతకు అమ్మకం కోసం ఒక తెల్లవారుజామున తన దున్నపోతును లాక్కుపోతూ ఉండగా కళ్ళబడిన ఈ కాగితాల్ని కాలిబాట మీద గాలికి వదిలేయకుండా ఇంటికి తీసుకువెళ్ళి తన భార్య సలహా మన్నించి
మన సాక్షి సంఘానికి పంపాడు. నయం చీకటి మాటన నాలంటోటి దొరుకుంటే పొట్లాలు కట్టేది పోయేది. అలా తక్కువ చేసుకోకు బొర్రయ్య. నీకే దొరుకుంటే డబ్బెట్టి అచ్చేయించేవాడువేమో. వాణిదాసు కవి అనిపించాడు. అది సరే గాని నాటకం అంటున్నావు, నువ్వు చదివేవా శాస్త్రి? చదవటానికి పూర్తిగా ఉంటే కదా. కాగితాలన్నీ కలిపితే 2వ అంకంలో కొద్ది భాగం అని తేలింది. సరిపోయింది. అంకం కూడా పూర్తిగా లేదా? అయితే జంగాల శాస్త్రి, యాజ్ఞవల్క్య మహర్షి గొప్పతనం పూర్వాపరాలు నువ్వే చెప్పవయ్యా. చమత్కారంగా చెప్పగల గడసరివి కూడాను. నాకు ఆ ఉత్సాహం కలిగే ఈ కాగితాలు మీ ముందుకు తెచ్చాను. నాటకాన్ని నాటకంగానే చూద్దాం. ఆపాటి మనోరంగ స్థలం మన బుర్రలకి లేదా? అయితే మొదలెట్టు. యాజ్ఞవల్కుడు బ్రహ్మరాతి అనే ఆయన కొడుకు. తల్లి పేరు సునంద. మహాబుద్ధిశాలి గనక శాకల్యుడనే ఆయన దగ్గర కృష్ణ యజస్సులు నేర్చుకున్నాడు. శాకల్యుడెవరంటారా? సుప్రియుడనే రాజుకి పురోహితుడు. ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. లాభం లేదు మహామాత్య. నాది మరణపర్యంతమైన వ్యాధి. నాకు జీవించగల ఆశ లవలేశమూ కనబడడం లేదు. చూస్తున్నారుగా, రాజ్య నిర్వహణ భారమంతా మీరే వహిస్తున్నారు. అంత మాట అనకండి ప్రభు. దేశ దేశాల నుంచి వైద్య విశారదులు వస్తున్నారు. తప్పకన ఏమవుతుంది? అరుగు, సరిగ్గా మాటల్లోనే రాజగురువులు శాకల్యుల వారు కూడా విచ్చేశారు. వారికింకా నా మీద దయగలగలేదు. లేకపోతే అంతటి తపస్సంపన్నులు నా జితించిన వ్యాధిని నయం చేయకపోదురా? మహారాజా, తమకు తెలియనిదేముంది? కర్మ పరిపాకం పూర్తయితే తప్ప ఏ మానవ ప్రయత్నాలు రాణించవు. ఇప్పటికి ఆ సమయం ఆసన్నమైంది. నేను జపహోమాలు చేసి మీ వ్యాధిని నయం చేస్తాను. నిశ్చింతగా ఉండండి. ధన్యుణ్ణి. అదేదో త్వరగా ప్రారంభించండి. వలసిన సంభారాలు నేను సమకూరుస్తాను గురువర్యా. అనుదినం జపహోమాలు చేసి తీర్థోదకం ప్రభువులకు నియమిస్తాను. గురుదేవ, ఒక్క మనవి. మీరు పెద్దలు. మంత్రోదకాన్ని తెచ్చి ఇచ్చే శ్రమ మీరు పడవద్దు. మీకు 30 మంది కాబోలు శిష్యులున్నారు. అనుదినం ఒక్కొక్క శిష్యుడి చేత తీర్థం పంపించండి. తప్పక అలాగే చేస్తారు. కోటలోకి ఏ శిష్యుడు ఏ దినాన తీర్థం తీసుకొని రావాలో ఆ దినాన అతడే హోమాది క్రియలు ఆచరించి వస్తాడు. యాజ్ఞవల్క్య, సెలవివ్వండి గురుదేవా. ఈ దినం సుప్రియ మహారాజు పేరిట హోమాది క్రియలు చేసి కోటలోనికి తీర్థం తీసుకుని వెళ్లే వంతు నీది. ఆశ్చర్యంగా ఉంది. ఎందుకో రాజుకు వ్యాధి నయం కావడం లేదు. గట్టి ప్రయత్నం ఇంకా చెయ్యాలి. గురుదేవా, చిన్న సందేహం. అడుగు నాయనా. తీర్థం తీసుకుని పెడతాను. రాజు ఒకవేళ నన్ను పరాభవిస్తే నేనేం చెయ్యాలి? చేయడానికేముంది? మళ్ళీ నువ్వు రాజదర్శనం చేయనక్కర్లేదు. ధన్యుణ్ణి గురుదేవా. మంత్రతీర్థం నా మీద పనిచేయడం లేదు. మంత్రోదకం వల్ల వ్యాధి కుదరదని వ్యాధి పీడితుడినైనా నేను అనుకోవడం సహజమే కదా. పోనీ మంత్రశోధనం మాకెందుకు? నేననేది సరికాదని నువ్వు అనవచ్చు. కానీ యాజ్ఞవల్క్య, నీ వేషం సరిగా ఉందని నువ్వు చెప్పగలవా? అది సరిగా లేదని నేను అంటున్నాను. నువ్వేమంటావు? రాజా, మంత్రశోధన చేయ తగదని ఇప్పుడే చెప్పావు కదా. మంత్రశోధనం కూడదనే నేను చెబుతున్నాను. మంత్రశోధన తప్పైనప్పుడు మంత్రాలు విప్రాధీనాలు గనక విప్రశోధనం అంతకంటే తప్పని తెలుసుకోవెందుకు? మంత్రాలు విప్రాధీనాలు సరే, విప్రవేశం కూడా సరిగా లేని నువ్వు
విప్రుణ్ణని ఎలా చెప్పుకోగలవు? చెప్పలేని మమ్మల్ని ఎలా నమ్మమంటావు? రాజా, నీ విశ్వాసం మీదనే విప్రత్వం నిలిచి ఉండలేదనే సంగతి నీకు తెలిసినట్టు లేదు. విప్రత్వానికి ఇంకా అంత దుర్గతి పట్టలేదు. ఇన్ని మాటలెందుకు? గురువుగారి ఆజ్ఞ నెరవేర్చడానికి వచ్చాను. ఈ తీర్థం తీసుకో, నేను వెడతాను. మీరింతవరకు పానుగంటి వారి సాక్షి నాటకం ధారావాహిక 2వ భాగం విన్నారు. మూలం కీర్తి శిష్యులు పానుగంటి లక్ష్మీ నరసింహారావు. రేడియో నాటకీకరణ కీర్తి శిష్యులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. నిర్వహణ పాండురంగ. సహకారం కెవి నరసింహారావు. ఈ ధారావాహిక పరంపరలో సర్వశ్రీ సాక్షి రంగారావు, సుత్తివేలు, ధారా రామనాథ శాస్త్రి, కె రాజమల్లాచారి, కాకరాల విశ్వేశ్వరరావు, పాండురంగ, కోట శంకరరావు, ఏబి ఆనంద్, కోకా సంజీవరావు, ఆలపాటి లక్ష్మి, బిందు మాధవి, మద్దాళి సుశీల మున్నగువారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపూర్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.